నాకు నీ చిన్నప్పుడు నువ్వేం మాట్లాడదు. ముందు నేను చెప్పేది విను. చిన్నప్పుడు మన మధ్య గొడవ జరిగినప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం పెరిగిపోయింది. జన్మలో నీ ముఖం చూడకూడదనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక నిన్ను నీ అందాన్ని చూశాక నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. చిన్నప్పుడు అమ్మా నాన్నలు మన భార్య భర్తలు అంటుంటే అర్థం తెలియక అవునులే అనుకున్నాను. కానీ కొన్నాళ్ల తర్వాత మన ఇద్దరం దూరం అయిపోయాం. మిమ్మల్ని నేను దాదాపు మర్చిపోయాను. నాకు వెంకటరమణ అనే అబ్బాయితో పరిచయం అయింది. తనంటే నాకు చాలా ఇష్టం. నేను అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు అతను ప్రేమిస్తున్నావా? అయినా పర్వాలేదు, పెళ్లి మాత్రం నన్ను